పవన్ కళ్యాణ్, అమిత్ షాని కలిశారు. నిన్న 2 భేటీల్లో ఒకటి ఆయన నిజంగా చెప్పినట్టుగానే ఆయన నియోజకవర్గానికి, రాష్ట్రానికి సంబంధించి అశ్విని వైష్ణవ్‌ని కలవటం. పిఠాపురంలో రైలు ఓవర్ బ్రిడ్జిలు అట్లాగే మిగతావి మొత్తం కేంద్ర ప్రభుత్వం కట్టియాలి అని అడగడం. ఆయన నియోజకవర్గం గురించి అడిగారు. అశ్విని వైష్ణవ్ గారు కూడా ఓకే అన్నారు. అది ఆయనది. అమిత్ షాని కలిసినటువంటి సందర్భంలో రాష్ట్రం గురించి మాట్లాడారు. ఇవన్నీ పైపైన మాటలే ఉంటాయి. సాధారణంగా ఏముంటాయి? అమిత్ షా హోంశాఖ. హోంశాఖ ఈయన హోంశాఖ మంత్రి కాదు. లేదా రాష్ట్రంలో ఏ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ వచ్చిందని అక్కడ కంప్లైంట్ ఇచ్చానని చెప్పలేదు. ఎందుకంటే ఉన్నది మన ప్రభుత్వమే. లేదా ఏదో అరాచకం జరిగిందని చెప్పడానికి కూడా లేదు. అక్కడ ఉన్నది మన ప్రభుత్వం అయినప్పుడు. కాబట్టి ఇంకేం చేయాలి? పోనీ ఏ అమరావతి గురించి మాట్లాడానని కూడా చెప్పలేదు ఆయన. ఎందుకు కలిసి ఉంటారు? సాధారణంగా అమిత్ షా అంటే పేరుకి నబీన్ ఉంటాడా, లేకపోతే నడ్డా ఉంటాడా? ఎవరున్నా మోడీకి అమిత్ షా రైట్ హ్యాండ్. భారతీయ జనతా పార్టీ ఒరిజినల్ అధ్యక్షుడు, అనధికారిక అధ్యక్షుడు అమిత్ షా. నిర్ణయాలు తీసుకునేది ఆయన, అమలు చేసేది నాడు నడ్డా, నేడు నబీన్. ఇప్పుడు అక్కడ పాయింట్ ఏంటి అంటే ఆంధ్రాకి సంబంధించి ఈయనకి ఇప్పుడు రాజ్యసభ ఇవ్వట్లేదు. క్రిందసారి రాజ్యసభ ఇవ్వలేదు. 3 సీట్లు వస్తే బీజేపీ 4 సీట్లు వచ్చినాయి. అప్పుడు 4 చేత రాజీనామాలు చేయించారు. కృష్ణయ్య, అలాగే మోపిదేవి వెంకటరమణ, బీదమస్తాన్ రావు, తర్వాతన విజయసాయిరెడ్డి. ఈ 4 2 బీజేపీ తీసుకుంది, 2 టీడీపీ తీసుకుంది. బీదమస్తాన్ రావును కొనసాగించింది. అదే సందర్భంలో సానా సతీష్కి ఇచ్చింది. మిగతా 2 కృష్ణయ్యని దాంట్లోనే ఉంచుకుని బీజేపీ తీసుకుంది. ఇంకోటి విజయసాయిరెడ్డిది వచ్చేటప్పటికి పాకా సత్యనారాయణకి ఇచ్చుకుంది బీజేపీ. తద్వారా ఒక ఛాయిస్ని సంపాదించింది. అది 2 సీట్లు తీసుకుంది. జనసేనకి లేదు 4 కూడా. ఇప్పుడు మళ్ళీ 4 వస్తున్నాయి. ఈ 4 3 బీజేపీ అడుగుతోంది, 1 మాత్రమే తెలుగుదేశానికి అంటోంది అన్నది తెలుగుదేశం వైపు నుంచి వస్తున్న సమాచారం. ఆ 1 సానా సతీష్కే కంటిన్యూ చేయాలి. అసలే తెలుగుదేశం ఇంకో సీటు మాకు వదిలేయండి, మాకు చాలా డిమాండ్ ఉంది అని చెప్తున్నారు. వాళ్ళకి అటు పక్కన ఏది జయదేవ్, గల్లా జయదేవ్ అడుగుతున్నాడు, దేవినేని ఉమా అడుగుతున్నాడు, యనమల రామకృష్ణ అడుగుతున్నాడు, తర్వాత వాళ్ళకి సంబంధించి భాష్యం రామకృష్ణ అడుగుతున్నాడు. వీళ్ళందరూ డబ్బులు పెట్టి కొనుక్కోగలిగినటువంటి వాడు భాష్యం రామకృష్ణ, జయదేవ్. అదే సమయంలో పార్టీకి లాయల్గా ఉన్నటువంటి దేవినేని ఉమాన తర్వాత వీళ్ళ ఉన్నారు. కాబట్టి వాళ్ళ వైపు నుంచి ప్రెషర్ ఉంది. రెండోది కావాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తనకి అంటే శాసనసభలో ప్రాతినిధ్యం ఉంది, అలాగే లోక్సభలో ప్రాతినిధ్యం ఉంది, శాసన మండలిలో ప్రాతినిధ్యం ఉంది, రాజ్యసభలో ప్రాతినిధ్యం లేదు. దాంట్లో తనకు కావాలంటున్నాడు. ఇంతవరకు తెలుగుదేశం అందులో ఓకే చేయట్లేదు. కాబట్టి టీడీపీతో చెప్పి మాకు ఒకటి ఇప్పించండి, లేదా మీరు 3 తీసుకుంటే అందులో మాకు ఒకటి ఇవ్వండి అని ఏమన్నా అడుగుతున్నారా? జనసేన లింగమనేనికి ఇద్దామనుకుంటోంది. లేకపోతే ఇంకా చాలామంది కాపు పారిశ్రామికవేత్తలు రెడీలో ఉన్నారు డబ్బులు పుచ్చుకుని, మాకివ్వండి అన్నాడు. లేదా పార్టీని నమ్ముకున్న వాళ్ళు బోల్డ్ అంతమంది ఉన్నారు, తమకు కావాలని కోరుకుంటున్నాడు. అందుకని ఆగుతున్నారా పవన్ కళ్యాణ్? అయ్యామన్నా అడిగారా? నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి నాగబాబుకి మంత్రి పదవి స్వయంగా చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి రిలీజ్ చేసిన ప్రెస్ నోట్ అప్పుడు రాజ్యసభ సందర్భంలో. ఈ రోజు వరకు ఆయనకి ఇవ్వలేదు మంత్రి పదవి. కాబట్టి అదేమన్నా, ఎందుకంటే డైరెక్ట్గా చంద్రబాబు గారు ఎదురు బదురు కూర్చుంటారు, వీళ్ళందరూ కావలించుకుంటారు లోకేష్ వీళ్ళు, కానీ ఇక్కడ తేలట్లేదు అది. కాబట్టి అది అమిత్ షాతో ఏమైనా చెప్పమని చెప్పారా? ఇది తేలాల్సిన అంశం.